హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. ఓ ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ చేయాలండి. బాగా హీట్ అయిన దాంట్లో తాలింపు దినుసులు వేయాలండి. ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేయాలండి. అల్లం ముక్కలు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కోసుకోవాలండి. సన్నగా బారుగా కోసుకుంటే టేస్ట్ బాగుంటాయండి ఉప్మాలోకి. ఇంకోసారి కలుపుకోవాలండి. ఈలోపు పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకుని ఉంచుకొని కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలండి. ఇలా నూనె పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలపాలండి. బాగా మరిగిన దాంట్లో ఒక కప్పు సేమియా తీసుకుని వేయాలండి. ఆ సేమియా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒకసేపు ఉంచి మళ్ళీ చూడాలండి. అప్పుడు ఈ విధంగా ఉడుకుతూ కనిపిస్తుందండి. బాగా దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసి దాంట్లో సర్వ్ చేసుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.